క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఎర్ర చంద్రశేఖరరావు, శ్రీమతి బి గిరీశ్వరి దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, ఎర్ర వంశీ వైష్ణవీలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ దేవుని దీవెనలు, పి సుందరమ్మ, బి లక్ష్మిలకు ఆరోగ్యములు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పీలా చందన్ కుమార్ ప్రత్యూష దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు పీలా ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పీలా ఆనందరావు, మేరీ సరోజ కుమారులు పీలా చందన్ కుమార్, ఇమ్మాన్యుయల్ రాజ్, అరుణ్ రాయప్ప కుమార్, కోడళ్ళు ప్రత్యూష, పూర్ణిమ, మనువడు మనవరాళ్ళు జ్యోతిర్మయి, సులేఖ, నిత్య, గాబ్రియేల్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కదుపు కొట్ల ఉషారాణి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కోరుతూ బివి స్వామి, కృష్ణ చైతన్య, రోహిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ పి షౌరెడ్డి, లిల్లీ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పిజే ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భముగా వీరికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ పిఎల్ మర్రెడ్డి మరియు సుందరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ మేరీ శ్రావణి, పవిత్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అంపిల్లి అరుళప్ప మాస్టర్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ చిన్ని రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ శ్రేయస్సు కోరుతూ ఏరువ షౌరెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, రెనో రెడ్డి, షష్మిత్ రెడ్డి, జాస్మిన్ రెడ్డి మరియు క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
కలువారి పైన క్రీస్తే విన్నా సకల జనులారా రెండోయి సకల జనులారా రెండోయి పూజా బలిలో పాల్గొందామా ప్రీతి తోడను చేరను తండ్రి పూజా బలిలో పాల్గొందామా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు, పొరపాటు చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటంటే, ఒకవేళ ఒక వ్యక్తి నీ పట్ల అపరాధం చేసినట్లయితే నీ ఒంటరిగా వెళ్ళి అతన్ని సరిదిద్దమంటున్నారు. అతడు నీ మాట విన్నట్లయితే అతడు రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఉంటాడు. లేదంటే అతడు నీ మాట విన్నట్లయితే ఇంకా ఇద్దరిని తీసుకుని వెళ్ళు. వారి మాట కూడా విన్నట్లయితే సంఘానికి తెలియచేయి. వారి మాట కూడా విన్నట్లయితే అవిశ్వాసిగా వదిలిపెట్టమని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే మనము ఏ వ్యక్తి అయితే ప్రభుకు దూరంగా ఉన్నాడో వారి కోసం మనము ప్రార్థన చేయాలి. వారిని మనం నశించిపోయేలా వదిలిపెట్టకూడదు అని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీపావళి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ పవిత్ర ఆత్మ ప్రేరణతో నేను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయంలో దత్తన పొందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు మా తోబుట్టువులుగా ఆదరించి నీ వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మోషే దేవుణ్ణి స్తుతించుచు మరణించెను. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీలలో మరలా పుట్టలేదు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1-12 వరకు. మోషే మోహాబు మైదానము నుండి వెడలిపోయి నేబో కొండ ఎందలి పిస్కా శిఖరమునెక్కెను. అది ఎరికో నగరముకు ఎదురుగా గలదు. అచ్చటి నుండి ప్రభు అతనికి ఆ దేశం అంతటికి చూపించెను.
గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయిము మనష్య మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధర సముద్రము వరకు చూపించెను. దక్షిణ భాగమును సోవరు ఎరుకో నగరముల మధ్య గల మైదానమును ఖర్జూర వనముల పట్టణమును చూపించెను. ప్రభు మోషేతో, నేను అబ్రాహాము, ఈసాకు, యాకోబులకు బాస చేసి వారి సంతానములకు ఇచ్చెదనను. సీమ ఇదియే, నేను నీకు ఆ నేలను చూపించి తిని, కానీ నీవు అచ్చటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోహాబు మండలముననే గతించెను. ప్రభు అతనిని బెత్సయేలు పట్టణము నెదుట మోహాబు లోయలో పాతి పెట్టించెను. కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికి కంటపడలేదు. చనిపోవు నాటికి మోషే వయసు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తి సన్నగిల్లలేదు. మోయాబు మైదానమున ఇజ్రాయేలీయుల మోషే కొరకు 30 నాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోకదినములు ముగిసినవి. మోషే తన చేతులను నూను కుమారుడైన జోషువపై ఉంచెను కనుక అతడు పూర్ణ విజ్ఞానము బడసెను. ఇజ్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభు ఫరోను, అతని అధికారులను, అతని దేశమును నాశనం చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇజ్రాయేలీయుల సమక్షమున మోషే ఎంతో భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ నా ఆత్మకు జీవమునిచ్చిన నా ఆత్మకు జీవమిచ్చిన దేవుడు స్తుతించబడును. స్తుతింపబడును. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపర్పుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని పొందింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. మీ మహాబలమును చూచి శత్రువులు మీ ఎదుట వంగి దండము పెట్టుదురు. అందరూ నా ఆత్మకు జీవము ఇచ్చిన నా ఆత్మకు జీవమిచ్చిన దేవుడు స్తుతింపబడును. స్తుతింపబడును. 2 ప్రభు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూచుడు. అన్యజనులారా, మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్ల ఎడల ప్రతిధ్వనించునుగాక. అందరూ నా ఆత్మకు జీవం ఇచ్చిన నా ఆత్మకు జీవమిచ్చిన దేవుడు స్తుతింపబడును. స్తుతింపబడును. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకొంటిని. ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ నా ఆత్మకు జీవం ఇచ్చిన దేవుడు స్తుతింపబడును. ఆదిలో వాగు ఉండెను, వాగు
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 15 నుంచి 20 వరకు. నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకున్న వాడవగదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిని ఇద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వారిని అవిశ్వాసికను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు దేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పితా వారికి అది యొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాటి సువిశేషంలో మనం విని ఉన్నాము. మన సహోదరులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా మన ఎడల తప్పిదం చేసినట్లయితే మంచి మనస్సుతో మనము వారిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. క్షమించడం మాత్రమే కాదు, అతనిని మరి ఆ విధంగా మన పట్ల ప్రవర్తించకుండా ఉండడానికి ఒంటరిగా వెళ్ళి అతనికి బుద్ధి చెప్పమంటున్నాడు. అతడు ఆలకించినట్లయితే మరి వాడిని సంపాదించుకున్న వారంగా మనం అవుతాం. ఒకవేళ అతడు ఆలకించినట్లయితే 2-3 తీసుకొని పొమ్మంటున్నారు. వారిని కూడా ఆలకించినట్లయితే సంఘం ఎదుటకు తీసుకున్నామంటున్నాడు ప్రభు. మరి సంఘాన్ని కూడా అతడు నిర్లక్ష్యం చేసినట్లయితే అవిశ్వాసిగా సుంకరిగా పరిగణించమని ప్రభు తెలియజేస్తున్నారు. కానీ ప్రభువు మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే ఆ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక్క వ్యక్తిని కూడా మనము రక్షించాలి అంటే అతన్ని ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిలో కూడా మార్పు వచ్చేలా మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత అని ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. మరి భూలోకమందు మీరు వేనైతే బంధిస్తూ ఉన్నారో పరలోకమందు బంధింపబడుతున్నాయి. భూలోకమందు మీరు దేనిని విప్పుతూ ఉన్నారో అవి పరలోకమందు కూడా విప్పబడుతున్నాయని ప్రభువు తెలియజేస్తున్నారు. అంటే కథోలిక సంఘంలో పాపాలను క్షమించే అధికారాన్ని ప్రభు గురువులకు ఇచ్చి ఉన్నాడు. పునరుత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందుకొనండి, ఎవరి పాపాలను మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అని వారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారం ఇప్పటి వరకు మరి గురువులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. ఏదైతే విప్పుతున్నారో అవి విప్పబడుతూ ఉన్నాయి. అంటే క్షమాపణ అన్నది ఇంకా కూడా ప్రభు వస్తున్న ఆజ్ఞగా మనము చూస్తూ ఉన్నాం. భూలోకమున మరి ఇద్దరు ఏక మనస్కులై దేనికోసమైతే ప్రార్థిస్తూ ఉన్నారో మరి ప్రభు దాన్ని నొసుకుతానంటున్నాడు. మనము ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా అందరూ రక్షించబడాలని మనము క్రైస్తవులంగా మనం ప్రార్థిస్తున్నాము. మన బాధ్యత కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు, అందరూ రక్షించబడాలని ప్రభు యొక్క అభిలాష. మరి ఎక్కడైతే నా పేరిట 2-3 కూడి ప్రార్థిస్తున్నారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు తెలియజేస్తున్నారు. కుటుంబంలో భార్యాభర్తలు
కలిసి ప్రార్థించాలి, పిల్లలతో కలిసి ప్రార్థించాలి. అప్పుడు ప్రభు యొక్క సన్నిధి వారి గృహంలో ఉంటుంది. మరి ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది పాప సంకీర్తనం చేస్తున్నారు, పరిశీలన చేసుకోవాలి. కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాప సంకీర్తనం చేయకుండా ఉంటారు, అది చాలా తప్పు. పునీతుల జీవితాల్లో చూసినట్లయితే ప్రతిరోజు వారు పాప సంకీర్తనం చేస్తున్నారు. కొంతమంది వారంకి ఒకసారి చేస్తారు, నెలకోసారి చేస్తారు, సంవత్సరానికి ఒకసారి, కొంతమంది సంవత్సరాల తరబడి చేయకుండా ఉంటారు. ఎప్పుడైతే మనము పాప సంకీర్తనం చేస్తున్నామో మనం నూతనీకరించబడుతూ ఉంటాం, పాపాలు క్షమించబడుతూ ఉంటాయి, పరిశుద్ధంగా మనల్ని మనం మార్చుకోగలుగుతాము. అప్పుడు మనము కలిసి ప్రార్థించినప్పుడు ప్రభు మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసే కుటుంబంగా మనము మారిపోవాలి. ఒకవేళ నీవు ప్రతిరోజు గుడికి వస్తుండవచ్చు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కానీ నీ సహోదరి సహోదరులతో నువ్వు మంచిగా లేనట్లయితే అలాంటి ప్రార్థన వ్యర్థం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు నీ కానుకను తీసుకొని బలిపీఠం చెంతకు వచ్చినప్పుడు నీ సహోదరుడు కానీ సహోదరి కానీ నీ పట్ల ఏదైనా మనస్పర్ధ కలిగి ఉన్నట్లయితే నీవు వెళ్ళి సఖ్యపడు, అప్పుడు వచ్చి నీ కానుకను సమర్పించు. అప్పటి వరకు నీ కానుక సమర్పిస్తే అది అర్పించబడినట్లు కాదు. మొట్టమొదటిగా మన సహోదరి సహోదరులతో సఖ్యపడాలి. అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన కానుకను స్వీకరిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు అంటున్నారు, స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని కూడా చేయరాదు, వినయాత్మల వలె ఇతరులను మీకంటే అధికులుగా మీరు భావించాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు సేవకుడు అందరి అందు కనికరము గలవాడై ఉండవలేను, అంటే అందరినీ క్షమించేవాడుగా ఉండాలి. క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నామంటే అందరినీ క్షమించి కనికరం కలిగిన వారమై మనము ఉండాలి. అదే క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారిని మనము పాపంలో పడేసినట్లయితే మార్క్స్ వార్త 9:42లో ప్రభు అంటున్నారు, అలాంటి వ్యక్తికి తిరిగాటి రాయి మెడకు చుట్టి సముద్రంలో పడవేయటం మేలు. ఎందుకంటే ఒక్కరిని కూడా మనము ప్రభువు నుంచి దూరంగా చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు, పాపంలో పడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. మార్క్స్ వార్త 9:42లో ప్రభు పలికినట్టు మరి ఆ విధంగా మనము అందరినీ ప్రభువు దగ్గరికి తెచ్చే ఒక ఛానల్గా ఉండాలి తప్ప ప్రభు నుంచి దూరంగా తీసుకుపోయే ఛానల్గా మనము మారిపోకూడదు. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 13వ వచనంలో ఒకరిపై తీర్పు చేయుట మీరు మానివేయండి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మార్గములకు ఆటంకములు కలిగింపకుండా ఉండండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నామో అది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి దొరుకుతుంది, తట్టండి తెరవబడుతుంది, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది, వెతికిన ప్రతి వానికి దొరుకుతుంది, తట్టిన ప్రతి వానికి కూడా తెరవబడుతుంది. కాబట్టి మీరు అడగండి ప్రార్థనలో, ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని విషయములందు విజ్ఞాపనలతోనూ ప్రార్థనలతోనూ మీరు ప్రభువుకు మొరపెట్టండి. మొరపెట్టడం మాత్రం కాకుండా మెలకువగా ఉండాలి. దైవ ప్రజలందరి కొరకు మీరు సర్వదా ప్రార్థించండి అని పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాం, ప్రభువు మోషేకు కొన్ని దేశాలను చూపిస్తున్నాడు. నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసినటువంటి దేశాలు ఇవే, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క గడ్డను నేను మీకు ఇస్తూ ఉన్నాను. కానీ మోషే మాత్రం దానిలో ప్రవేశించలేకపోతూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే నేలను ప్రభు తను ప్రేమించిన బిడ్డలకు అందజేస్తూ ఉన్నాడు. మోషే మరి జీవించిన నాళ్ళు ప్రభువుకు విధేయుడై జీవించినాడు. ఆయన చనిపోయినప్పటి వరకు కూడా, అంతవరకు కూడా ఆయన ముసలితనం వరకు 120 సంవత్సరాలు జీవించాడు. అప్పటి వరకు కూడా ఆయన కనుచూపు మందగించలేదు. మరి అంత మాత్రం కాదు, శక్తి కూడా క్షీణించలేదు. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే ఒక 50-40 సంవత్సరాల లాగానే
దృష్టి మందగించిపోతుంది, శక్తి క్షీణించిపోతుంది. కానీ 120 సంవత్సరాల ఉన్న వ్యక్తి కూడా మరి మంచిగా చూడగలిగి ఉన్నాడు, శక్తి కూడా కోల్పోకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రభువుకు సన్నిహితుడుగా ఉన్నాడు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడినట్టు ఆయన ప్రతిరోజు మరి మోషే ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రవక్త ఎవరు కూడా జన్మించలేరు అని వాక్యం సెలవిస్తుంది. ముఖాముఖిగా ప్రభువుతో మోషే తన సంబంధాన్ని అధికం చేసుకున్నాడు. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కోసం ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రతిరోజు మనము మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభుకు ప్రార్థనలో మన విన్నపాలను తెలియజేయాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవులంగా ప్రార్థించే ప్రార్థన యోధులుగా మనం మారిపోతాం. కాబట్టి ఈ యొక్క దీవబలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము కూడా సర్వదా ఏక మనస్కులై ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని దీవబలి పూజలో ప్రభువుని వేడుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనడలా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి కొరకును మన యొక్కయు వారి సత్యతి సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించు అర్పణను సంప్రీతితో స్వీకరింపుము. మీకు సమర్పించు నిమిత్తము నీవే వీనిని మాకు ప్రసాదించుతివి. నీ శక్తితో వీనిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివరమకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలందు నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియకు మరియు మాతోనూ పుణ్యత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఆ ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రేమించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించకు నే పాత్రను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము
మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన మీ సత్యపు వెలుగుల మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి